ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట ఏంటంటే, నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, రెండు ఒకటే. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది వాళ్ళ మదిలో, మనస్సులో ఎన్ని అలజడులు ఉన్నాయని. ఎందుకంటే నీళ్ళుంటాయి నిశ్చలంగానే, కానీ ఆ అలల యొక్క అలజడి, దాని బాధ దానికే తెలుస్తూ ఉంది. అలానే ఒంటరిగా ఉంటారు కదా మనుషులు. అంటే వృద్ధాప్యాల్లో కానీ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత చేత కాకుండా ఒక రూమ్లో కూర్చొని ఒంటరిగా ఉంటారే, వాళ్ళకి ఏంటి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు, మేము ఇంత అన్నం పెడుతున్నాం కదా, తింటున్నారు, కూర్చుంటున్నారు అని అనుకోవద్దు మిత్రమా. వాళ్ళ దగ్గరకు ఒకసారి పోయి బాగున్నావా అని మనం అడిగి, ఏమనిపిస్తుందమ్మా చేత కాకుండా కదలకుండా ఇక్కడే కూర్చుంటే అని అడిగినప్పుడు వాళ్ళు పడే బాధ ఇంత అంత ఉండదు మిత్రమా. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చి పాత సామాన్లా వేయకుండా, మనం వీలున్నప్పుడు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు మనల్ని చూసుకునే వీలుండేటట్లు ఒక హాల్లోనే వాళ్ళకు ఒక కూర్చోవడానికి, పడుకోవడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది మిత్రమా. ఎందుకంటే హాల్లో వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, టీవీలు పెడతాము, పిల్లలు ఉంటారు ఆడుకుంటుంటారు, అన్ని చప్పుళ్ళన్నా విని వాళ్ళు ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. కానీ నువ్వు ఇక బయటకు రాకు, ఈ కుర్చీలో కూర్చోకు, అందరు వస్తారు, నువ్వు ఇట్లా చూడడానికి. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చే వరకు కొంచెం అందం తగ్గిపోతుంది, వెంట్రుకలు, ఎన్నో శరీరంలో బౌద్ధికమైనటువంటి మార్పులు చాలా వస్తాయి, కానీ మానసికమైనటువంటి మార్పులు రావు. కానీ బౌద్ధికమైనటువంటి మార్పులు రావడం బదులుగా మానసిక మార్పులు వస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మానసికమైనవి వచ్చినట్టయితే వాళ్ళు ఆలోచించరు, ఏమి చెయ్యరు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు, వాళ్ళు బాధపడరు, బాధ తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశం మిత్రమా. చాలామంది ఇళ్ళల్లో నేను చూశాను, ఎక్కువ మట్టుకు ఎలా అంటే, మీ ఇంట్లో మీ అత్తమ్మ ఉంటుంది కదా, మీ అమ్మ ఉంటుంది కదా, మీ నాన్న ఉంటాడు కదా, లేక ఇలా మనం అడిగిన ఉన్నారు అని అంటారు. కానీ మరి ఇగో గీడు ఉన్నారు మా అత్తమ్మ మా నాన్న, మరి ఇగో తోలుకొని పోయి, మరి ఈమె మా ఫ్రెండు, ఈమె పేరు ఇది అని చెప్పి ఇట్లా మాట్లాడి ఇచ్చేటట్టుగా ఉండనే ఉండదు. వాళ్ళకు ఒక రూమ్ ఏర్పాటు చేసి, ఒకవేళ ఎందుకంటే నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు వాష్రూమ్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అదే రూమ్లో పెట్టినప్పటికీ కూడా ఆ రూమును డోర్ వేయొద్దు, డోర్ ఓపెన్ పెట్టాలి. ఎప్పటికీ చీకటి గదిలో లాగా ఉంచకుండా ఒక చిన్న లైట్ పెట్టండి, ఏదన్నా ఒక మ్యూజిక్ ప్లేయర్ పెట్టండి, పెట్టి ఒక చైర్ ఉంచండి, ఎవరన్నా వచ్చినా తను కూర్చోవడానికి, ఇంకెవరన్నా వస్తే కూర్చోవడానికి. అలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయండి మిత్రమా. ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి బాధ కలగొద్దు. మీరు అనుకుంటారా వాళ్ళు ఏం చూస్తున్నారా, మేము ఏంది అన్నట్టు అనుకుంటారు. టైం కాగానే ఇంకేది చాయ్ వస్తలేమో, పండిస్తలేమో, అన్నం పెడతలేమో, ఏం పెడతలేమో, అన్నీ పెడుతున్నాం, ఏందట వాళ్ళకి ఏందట అంట, వాళ్ళేంది మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది ఒక ఆలోచన ఇవ్వండి. ప్రతి మనిషిని మాత్రం ఒంటరిగా ఉంచొద్దు, వాళ్ళకు మాత్రం గౌరవం ఇవ్వండి. రేపు మనం కూడా అదే గదిలోకి పోవచ్చు, మనం అదే ఇంట్లో ఉంటాం కదా, వృద్ధులమైనాక మన పిల్లలు కూడా మన అదే గదిలో ఇస్తారు. కాబట్టి నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, రెండు ఒక్కటే. ఒకసారి తాకి చూస్తే తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయి. నిజంగా సముద్రంలో కానీ నదిలో కానీ మనం పోయి నీళ్ళను ముట్టి చూస్తే అవి చల్లగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయా. ఒక్కొక్కసారి చూడండి, సముద్రంలో అలలు ఎలా వస్తాయి, మనని కప్పేసేంత అలలు వస్తాయి కదా. అలలు వచ్చినప్పుడు ఆ సముద్రం కూడా ఎంత బాధపడుతుందో కదా. అలానే ఒంటరిగా ఉన్నటువంటి మనిషి దగ్గరికి పోయి మనం కూర్చొని మాట్లాడినట్టయితే వాళ్ళు కొద్దిసేపు రిలీఫ్ అవుతారు. వాళ్ళకు శారీరకమైనటువంటి బాధలు ఉన్నట్టయితే కొంచెం బాధపడతారు, అయినా పర్వాలేదు. మనము ఇంటికి వచ్చిన వాళ్ళను ఫస్ట్ ఎవరమైనా సరే, మనమైనా సరే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నారంటే కనీసం ఒక పండన్న, ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్న తీసుకొని పోయి ఫస్ట్ ఆ పెద్ద మనుషులకి ఇచ్చి, అమ్మ బాగున్నావా అని, పెద్ద మనుషులే కదా, దేవుడితో సమానం, నమస్తే అనండి, కాళ్ళు మొక్కండి. ఆ తర్వాతనే మన ఫ్రెండును కలవండి, మాట్లాడండి, అన్నీ చేయండి. మళ్ళీ వచ్చేటప్పుడు పోతున్నామమ్మ అని చెప్పిరండి, ఎంత సంతోషంగా ఉంటారు కదా.
అనేది మర్చిపోకండి మిత్రమా. తప్పకుండా అందరు చేయండి. నేనైతే సాధ్యమైనంత వరకు చేస్తున్నాను ఇప్పటి వరకు. మీరు కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను.